హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్. వెయిట్ లాస్ కావాలనుకునేవారు వాకింగ్ చేస్తే సరిపోతుందా లేదా రన్నింగ్ కూడా చేయాలా? రెండిట్లో ఏది బెటర్? ఇందులో నిజం ఎంత ఉంది? వెయిట్ లాస్ అవ్వాలంటే వాకింగ్ అండ్ రన్నింగ్ రెండు చేయాలా? ఏది నిజం? ఇందులో ఎవరు ఏం వర్కౌట్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరు వాకింగ్ చేయాలి, హెల్త్ బెనిఫిట్స్కి ఏం చేయాలి? సో వీటి కోసం మనం అయితే డిస్కషన్ చేసుకుందాం. సో మనం టాపిక్స్ వైజ్గా చెప్తాను. దీంట్లో మనం తీసుకునేది ఫస్ట్ టాపిక్. అసలు ముందుగా ఫ్యాట్ అనేది ఎలా తగ్గుతుంది? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన బాడీలో ఫ్యాట్ తగ్గడానికి మెయిన్ రీజన్ క్యాలరీ డెఫిషియట్. అంటే మీరు రోజంతా ఖర్చు చేసే క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ తింటే బాడీలో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ను ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు వాకింగ్ అయినా రన్నింగ్ అయినా మంచి ఫుడ్తో పాటు క్యాలరీ డెఫిషియట్ ఉంటేనే ఫ్యాట్ తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్ నెంబర్ 2, వాకింగ్ వల్ల బెనిఫిట్స్. వాకింగ్ అనేది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ప్రత్యేకంగా ఎక్కువ బరువు ఉన్నవారు, కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన వారికి, మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్నవారికి అండ్ ఎక్కువ ఏజ్ ఉన్నవారికి వాకింగ్ అనేది చాలా మంచిదండి. అండ్ తర్వాత డైలీ ఒక 30 నుంచి 60 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు, మంచి క్యాలరీస్ అనేది మీకు అయితే బర్న్ అవుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, డయాబెటిక్స్ కంట్రోల్లో ఉంటుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. డైలీ చేయడం వల్ల ఈ వాకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈ ఎక్సర్సైజ్ అనేది. అండ్ నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, రన్నింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? సాధారణంగా రన్నింగ్లో ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తుంది. అందువల్ల అదే టైంలో వాకింగ్ కూడా చేస్తే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గంట వాకింగ్ చేస్తే 300 నుంచి 400 క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. అదే మీరు రన్నింగ్ చేస్తే 600 నుంచి 800 క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఇది మీ వెయిట్ ఫిట్నెస్ పై ఆధారపడి మారుతుంది, బిఎంఆర్ బట్టి అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, అయితే రన్నింగ్ ఎప్పుడు బెస్ట్ అనాలా? అది కాదు. ఎక్కువ వెయిట్ ఉన్నవారు ఒక్కసారిగా రన్నింగ్ చేస్తే మోకాళ్ళపై ప్రెజర్ పడుతుంది, మీ థై ఫ్యాట్ ఇబ్బంది పడుతుంది అండ్ ఆయాసం కూడా వస్తుంది. అందువల్ల స్టార్టింగ్లో వాకింగ్ చేయండి, నిదానంగా రన్నింగ్కి మారండి. అండ్ నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ఎవరు ఏది చేయాలి? మీరు ఇప్పుడు వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తే వాకింగ్తో స్టార్ట్ చేయడం చాలా మంచిది. మీ వెయిట్ తగ్గి బాడీ అలవాటు పడిన తర్వాత వాకింగ్తో పాటు స్లోగా రన్నింగ్ యాడ్ చేయండి. మీ క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి, వెయిట్ లాస్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 minutes వాకింగ్ అండ్ 1 minute రన్నింగ్, మళ్ళీ 2 minutes వాకింగ్ అండ్ 1 minute రన్నింగ్. ఇలా మీరు 30 to 40 minutes అనేది చేస్తే మీకు మంచి ఆశించే ఫలితాలు అయితే రావచ్చు, అంటే గుడ్ రిజల్ట్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఎక్కువ ఫ్యాట్ ఏది కరిగిస్తుంది? చాలా మంది ఒక అపోహలో ఉంటారు, రన్నింగ్లోనే ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది, వాకింగ్లో బర్నింగ్ చాలా తక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ అసలైన నిజమేంటో చెప్పనా? వాకింగ్ అయినా రన్నింగ్ అయినా బాడీలో ఎనర్జీని ఉపయోగిస్తుంది. క్యాలరీస్, ఫుడ్, ఎక్సర్సైజ్ అన్నీ కలిస్తేనే ఫ్యాట్ లాస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. డైట్ కూడా అంతే. మీరు డైలీ వాకింగ్ రన్నింగ్ చేసినా ఫుడ్ కంట్రోల్ లేకపోతే వెయిట్ లాస్ అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇప్పుడు మనం కంక్లూజన్కి వచ్చేద్దాం. అప్పుడప్పుడు చేసే హెవీ ఎక్సర్సైజ్ కంటే డైలీ చేసే స్మాల్ ఎక్సర్సైజెసే మీకు గుడ్ రిజల్ట్ తెప్పిస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక ఇప్పుడు దాకా చూసారో అంటే డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ రీజన్స్ అండ్ హెల్తీ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ సలహాలు మీరు వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై హింద్, నమస్తే.